హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చివర్ సబేసల్. ప్రివ్యూస్ ఎవరైనా నచ్చినట్లయితే లైక్ చేయండి. ఫుల్ సాంగ్తో కూడా మా ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్లో ఇవ్వండి. వీడియోని ఎన్ని వారు ఇస్తున్నాడు ఏమవుతుంది. డిస్క్రిప్షన్లో ఫుల్ ప్రాజెక్ట్ లెక్క ఇచ్చాను. ఇంపోర్ట్ వేసుకున్న ఆటోమేషన్ ఓపెన్ చేయండి. ఇలా వస్తుంది. ఫస్ట్ ప్రాజెక్ట్లోకి వెళ్ళండి. మీరు ఇంపోర్ట్ వేసుకున్న ఫుల్ ప్రాజెక్ట్ మీకు ఇలా క్లిక్ చేయండి. ఇలా వస్తుంది. మీకు డిస్క్రిప్షన్లో ఫాంట్ లింక్ ఇచ్చాను. డౌన్లోడ్ చేసుకుని యాడ్ చేసుకోండి. టెక్స్ట్లో క్లిక్ చేయండి. ఇక్కడ టెక్స్ట్ ఉంది క్లిక్ చేయండి. ఇక్కడ ఫాంట్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఎవ్రీవాల్ ఫాంట్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ డాట్స్ క్లిక్ చేయండి. ఇక్కడ ఇంపోర్ట్ ఫాంట్స్ మీద క్లిక్ చేయండి. సెర్చ్ క్లిక్ చేయండి. ఇక్కడ మీరు డౌన్ చేసుకున్న ఫాంట్ నేమ్ సెర్చ్ చేయండి. ఇలా వస్తుంది. యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని ఇక్కడ కలర్ సింబల్ క్లిక్ చేయండి. ఇక్కడ మీకు నచ్చిన కలర్ యాడ్ చేసుకోండి. ఏదైనా ఇలా యాడ్ చేసుకుని అదే టెక్స్ట్ ఫాంట్ యాడ్ చేసుకోండి. మీకు బ్యాక్గ్రౌండ్లో పిక్ ఇచ్చాను, డిస్క్రిప్షన్లో ఇచ్చాను, డౌన్లోడ్ చేసుకోండి. ఫోటోలో ఇక్కడ ప్రెస్ ఆన్ చేసి ముందులోకి వెళ్ళండి. మీరు డౌన్లోడ్ చేసుకున్న ఫోటోలు చూసి ఎలా ఉంటుంది యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని ఫోటో లైన్ క్లిక్ చేయండి. ఇక్కడ బీట్ మోర్ వరకు అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇక్కడ డాట్స్ క్లిక్ చేయండి. ఇక్కడ ఫుల్ కాంపౌండ్ ఏరియా ఉంది కదా, యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని ఇక్కడ లేయర్ క్లిక్ చేసి లాంగ్ ప్రెస్ చేయండి. లిరిక్స్ బ్యాక్ సైడ్ డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేయండి. ఇంకా డ్రాగ్ చేసి మళ్ళీ ప్రెస్ ఆన్ చేసి ముందులోకి వెళ్ళండి. ఇక్కడ కూడా ఒక షేప్ తీసుకోండి, రౌండ్ షేప్ తీసుకోండి. రౌండ్ షేప్ తీసుకొని మళ్ళీ ఇక్కడ బీట్ మార్ వరకు అడ్జస్ట్మెంట్ చేసుకొని మళ్ళీ లాంగ్ ప్రెస్ చేసి లిరిక్స్ బ్యాక్ సైడ్ డ్రాగ్ చేయండి. ఇలా డ్రాగ్ చేసి లేయర్ క్లిక్ చేయండి. ఇక్కడ కలర్ సింబల్ క్లిక్ చేయండి. కలర్ అండ్ ఫిల్ అని ఉంది, అది క్లిక్ చేయండి. ఇక్కడ ఎల్లో కలర్ పెట్టేసుకొని ఇక్కడ మోర్ ఆప్షన్ క్లిక్ చేయండి. ఇక్కడ థర్డ్ సింబల్ క్లిక్ చేసి సైజ్ ఇంక్రీజ్ చేయండి. ఇలా ఇంక్రీజ్ చేయండి సైజ్ని. ఎఫెక్ట్లోకి వెళ్ళండి. యాడ్ ఎఫెక్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ బ్లర్ ఆప్షన్ క్లిక్ చేయండి. క్లోజింగ్ బార్ ఉంది కదా, క్లిక్ చేయండి. స్టాండర్డ్ సెట్టింగ్ క్లిక్ చేయండి. మొత్తం ఇంక్రీజ్ చేసుకోండి. ఇలా ఇప్పుడు ఇలా వస్తుంది. ఇలా ఇంక్రీజ్ చేసుకుంటే లేయర్ క్లిక్ చేసి ఇక్కడ మోర్ ఆప్షన్లోకి వెళ్ళి థర్డ్ సింబల్ క్లిక్ చేసి మీకు నచ్చినట్టు అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకొని బెల్డింగ్ అండ్ ఆపోజిట్ క్లిక్ చేయండి. ఇక్కడ కాంట్రాక్ట్ ఉంది కదా, క్లిక్ చేయండి. ఇక్కడ ఓవర్లో పెట్టేసుకోండి. ఇలా వస్తుంది. ఇలా వస్తుంది. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ ఫోటో లేయర్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఫోటో లేయర్ క్లిక్ చేయండి. కలర్ అండ్ క్లిక్ చేసి ఇక్కడ మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకోండి. ఏదైనా ఇలా యాడ్ చేసుకుని ఫోటో లేయర్స్ని ఇలా వస్తుంటాయి. ఇలా మళ్ళీ ఇక్కడ ఫోటో లేయర్ క్లిక్ చేయండి. కలర్ అండ్ క్లిక్ చేసి ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని ఇలా రీప్లేస్ చేసుకొని ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఫింగర్స్తోనే. సేమ్ అన్ని ఫోటోస్ ఇలా రీప్లేస్ చేసుకోండి. ఫోటోలో క్లిక్ చేసి కలర్ అండ్ క్లిక్ చేయండి. ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని ఇలా రీప్లేస్ చేసుకోండి. ఇలా రీప్లేస్ చేసుకొని ఇలా వస్తుంది. సో మళ్ళీ ఇక్కడ కూడా ఫోటోలో క్లిక్ చేసి కలర్ అండ్ క్లిక్ చేయండి. ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని ఇలా రీప్లేస్ చేసుకోండి. ఇక్కడ ఫింగర్స్తో ఇలా ఫేస్ కనిపించేలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా వస్తుంది. సో మళ్ళీ ఫోటోలో క్లిక్ చేసి కలర్ అండ్ క్లిక్ చేయండి. ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకుని ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఫేస్ కనిపించేలాగా ఇలా యాడ్ చేసుకోండి. ఇలా వస్తుంది. సో మళ్ళీ గ్రూప్ ఫోటోలో క్లిక్ చేసి కలర్ అండ్ క్లిక్ చేయండి. ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకుని ఇలా వస్తుంది. ఇలా సో మళ్ళీ ఇక్కడ కూడా ఫోటోలో క్లిక్ చేసి కలర్ అండ్ క్లిక్ చేసి సో అన్ని ఫోటోలు ఇలా రీప్లేస్ చేసుకోండి. ఇలా వస్తుంది వీడియో. సో మళ్ళీ ఇక్కడ కూడా గ్రూప్ క్లిక్ చేసి కలర్ అండ్ క్లిక్ చేయండి. ఇక్కడ కూడా మీకు నచ్చిన ఫోటోని యాడ్ చేసుకుని ఇక్కడ ఫేస్ కనిపించేలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇలా వస్తుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రైట్ సైడ్ ఆరో మార్క్ ఉంది, మీకు నచ్చిన వాళ్ళు నెక్స్ట్ పెట్టేసుకోండి.